నటి పూనం కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2 దశాబ్దాల క్రితం మాయాజాలం సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లోకి వచ్చిన ఆమె సినిమాల కంటే వివాదాల వల్లే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే పూనం సినీ, రాజకీయ, సామాజిక అంశాలపై తరచూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఎక్కువగా ఇండైరెక్ట్ పోస్టుల ద్వారా ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె చేసిన ఒక ట్వీట్ నెట్టెంట చర్చనీయాంశమైంది. తన ట్వీట్లో పూనం ఇలా రాసింది: మీరు మీ ఇల్లు కట్టుకోవడానికి ఇంకొక ఇంటిని పాడు చేశారు. బాధగా ఉంది. పెయిడ్ పిఆర్తో గొప్పగా చూపించి చదువుకున్న నార్సిస్టిక్ మహిళ బలహీనంగా, నిరాశగా ఉన్న పురుషులను డబ్బుతో కొనగలదు అని పోస్ట్ చేశారు. ఇది పెట్టిన వెంటనే ఆమె జోడించిన హార్ట్ బ్రేక్ ఎమోజీ నెట్టింట దృష్టిని ఆకర్షించింది. కానీ ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నది అని పెద్ద ప్రశ్నగా మారింది. పూనం ఎవరి పేరు ప్రస్తావించకపోయినా నెటిజన్లలో మాత్రం ఇది సమంత ఋతుప్రభుకి ఇండైరెక్ట్ గా చేసిన కామెంటే అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత దర్శకుడు రాజ్ నిడుమును రెండోసారి పెళ్లి చేసుకుందనే వార్తల మధ్య ఈ పోస్ట్ రావడం చర్చను మరింత పెంచింది. పూనం ఇలాంటి ఇండైరెక్ట్ ట్వీట్లు పెట్టడం కొత్తేమీ కాకపోవడంతో ఈసారి కూడా సమంత్ రాజ్ పెళ్లినే టార్గెట్ చేసిందని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే లింగభైరవి ఆలయంలో అత్యంత సన్నిహితులతో కలిసి భూతశుద్ధి పద్ధతిలో జరిగిన సమంత రాజ్ వివాహానికి ఇషా ఫౌండేషన్ కూడా అధికారిక ప్రకటన ఇచ్చింది. సమంత షేర్ చేసిన పెళ్లి ఫోటోలు కేవలం ఒక్క రోజులోనే లక్షల లైక్స్ తెచ్చుకున్నాయి. అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నా కొందరు మాత్రం విమర్శలు కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సద్నా సింగ్ పెట్టిన ఇన్స్టా స్టోరీ మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. పెళ్లి తర్వాత ఆమె సమంతను అన్ఫాలో చేయడమే కాకుండా విక్టిమ్లా, అసలు విలన్లా చాలా బాగా నటించింది అంటూ స్టోరీ పెట్టింది. ఈ మాటలు చూసిన నెటిజన్లు, అంటే సమంత్ని విలన్ అంటున్నదా? శామ్ చేతు బ్రేకప్ పై ఏమైనా నిజాలు తెలుసా సద్నాకి అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. తర్వాత సద్నా మరో వీడియో కూడా షేర్ చేయడంతో చర్చ మరింత హీట్ ఎక్కింది. అదే సమయంలో నాగ చైతన్య పాత వీడియోలు మళ్ళీ వైరల్ అవుతూ ఆయనకు సపోర్ట్ పెరుగుతోంది. సమంత పెళ్లి వార్త బయటకు వచ్చిన వెంటనే పూనంకు పెట్టిన కామెంట్లు కూడా హీట్ ఎక్కడం విశేషం. సొంత గూడు కోసం మరొక ఇంటిని పడగొట్టడం బాధాకరం. అహంకారపూరిత మహిళలను పేడ్ పిఆర్ గొప్పగా చూపిస్తోంది. బలహీనమైన పురుషులను డబ్బుతో కొనేస్తారు అంటూ ఆమె చేసిన పోస్టు నెటిజన్లలో పెద్ద చర్చకు దారితీశాయి. కొంతమంది పూనం, సద్నా వ్యాఖ్యలను విమర్శిస్తుండగా మరికొందరు వాళ్లకు మద్దతుగా నిలుస్తూ సమంతను ట్రోల్స్ చేస్తున్నారు. అయితే సమంత అభిమానులు మాత్రం ఈ మొత్తం డ్రామాతో గందరగోళంలో పడ్డారు. సమంత రాజ్ నిడుమురు వివాహంతో ఒకవైపు శుభాకాంక్షలు వెల్లువలా వస్తుండగా మరోవైపు పాత వివాదాలు, పాత సంబంధాలు మళ్లీ బయటకు వచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.